హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జు లైఫ్ స్టైల్. అరటికాయ వేపుడును రసంలోకైనా పప్పుచారులోకైనా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ అరటికాయ ఫ్రై కోసం 2 అరటికాయలను తీసుకొని తొక్కలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను సాల్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసి కడగడం వల్ల ముక్కలు అనేవి బ్లాక్ రాకుండా ఉంటాయి. అందువల్ల సాల్ట్ వాటర్లో వేసుకొని కడుక్కుంటే మంచిది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో ఈ ముక్కలను యాడ్ చేసుకొని ఆ ముక్కలు మెత్తబడే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలలో కొంచెం సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల అరటికాయ ఫ్రై మెత్తగా గరిటెలకి అంటుకుపోకుండా మనకి ఇష్టమైనట్టు క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉప్పు అవన్నీ ఈ ముక్కలన్నిటికి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఆల్రెడీ బాయిల్ అరటికాయ కాబట్టి. ఎంతో టేస్టీ క్రిస్పీ అరటికాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.